ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది ఎంపీ అయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎంపీ ల్యాడ్స్ ఏం చేస్తారు, ఖర్చు పెట్టలేదని కొంతమంది, ఖర్చు పెట్టారని కొంతమంది, అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదని కొంతమంది మాట్లాడడం జరిగింది. ఒక గిరిజన యువతిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకంటూ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండింది. గిరిజనులకి మంచి చేయాలి, ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్ని సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ కాబడింది కాబట్టి ఒక గుర్తింపు తీసుకురావాలి, ఈ కాన్స్టిట్యున్సీలో సివిలైజేషన్ మొదలు పెట్టాలి, ఏదైతే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనెక్టివిటీ, మంచినీళ్ళు, తినడానికి తిండి, ముందు మినిమం ఎమ్యూనిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానని ఎలక్షన్స్ ముందు కూడా చెప్పడం జరిగింది. ఆ కాన్సన్ట్రేషన్ ని నేను ఏ విషయం తో అయితే రాజకీయాల్లోకి వచ్చానో ఆ విషయం ని రియలైజ్ చేయడానికి ఈ 18 నెలలుగా ప్రతిరోజు 24 గంటలు 24/7 కష్టపడడం జరుగుతుంది. అన్నింటికన్నా మరి ముఖ్యంగా మా ఆఫీస్ 24 అవర్స్ ఇక్కడ ప్రతి ఒక్కరికి, కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. అదే కాకుండా ఎలక్షన్స్ ముందు ప్రతి డిస్ట్రిక్ట్ కి, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తానని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ అయిన వెంటనే నేను లెటర్ పెట్టడం జరిగింది అక్కడ కాన్స్టిట్యున్సీ ఓపెన్ చేయడానికి. బట్ మీకు తెలియదేవి కాదు, అధికారుల నుంచి స్పందన చాలా లేటుగా వచ్చింది. ఇప్పుడిప్పుడు బిల్డింగ్స్ అలౌట్ చేశారు, ఇప్పుడిప్పుడు ఆఫీసెస్ స్టార్ట్ అవడానికి అన్ని కార్యక్రమాలు రెడీ అవుతున్నాయి. తర్వాత ఒక కొత్త రాజకీయాల్లో కొత్తగా ఎంటర్ అయిన తర్వాత ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ పడాలో అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ కూడా నేను ఎదుర్కోవడం జరిగింది మొట్టమొదటి నుంచి కూడా. ఇవన్నిటి మధ్య నుంచి ఒక స్ట్రగుల్ గా, ఒక లేడీగా, ఒక మహిళగా ముందుకు ఎదిగి ఈరోజు పార్లమెంట్లో, అరకు పార్లమెంట్ కి సంబంధించిన ఒక ఎంపీగా ఒక గుర్తింపు పొందే పరిస్థితి వచ్చిందంటే దానికి ఖచ్చితంగా ఎంతో శ్రమ పడ్డాను. ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా అరకు కాన్స్టిట్యున్సీ గురించి ఏం మాట్లాడినా సరే చాలా సానుకూల స్పందన ఈ రోజు వచ్చే పరిస్థితి మనకు ఏర్పడింది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఎంపీలందరిలో కూడా ఈ రోజు ప్రథమ స్థానంలో ఉండి 99% ఒక్క రోజు మాత్రమే సెషన్ మిస్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ రోజు సెషన్ మిస్ కాలేదు. డిబేట్స్ అయితేనే, డిస్కషన్స్ అయితేనే ఆంధ్రప్రదేశ్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రోజు అడగడం జరిగింది. ఆ షీట్ కూడా, పర్ఫార్మెన్స్ షీట్ కూడా మా ఆఫీసు మీడియా వాళ్ళకి అందిస్తారు. అదే కాకుండా ఇప్పటి వరకు ఎంతమంది మినిస్టర్స్ కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము అరకు కాన్స్టిట్యున్సీ గురించి ప్రతిదీ రికార్డ్ అయింది. ఇప్పటి వరకు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్ని గ్రీవెన్సెస్ అటెండ్ అయ్యాము, ఎన్ని గ్రీవెన్సెస్ సాల్వ్ అయినాయి, రిజాల్వ్ అయినాయి, ఎన్ని గ్రీవెన్సెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి అన్నది కూడా షీట్స్ మొత్తం కూడా మీకు ప్రెస్ వారికి అందజేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 2000 గ్రీవెన్సెస్ లో 1500 గ్రీవెన్సెస్ మనం పాజిటివ్ గా రిజాల్వ్ చేయగలిగాం. అదే కాకుండా ఎంపీ ల్యాడ్స్ కి సంబంధించి ఇప్పుడు వరకు 10 అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది. 10 అంబులెన్స్లో 3 అంబులెన్సెస్ వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి పర్టికులర్ గా అడిగినప్పుడు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏజెన్సీ మొత్తం చీకట్లో ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు మన మండల హెడ్ క్వార్టర్స్ లో ముప్పు మండలాలతో కలిపి 40 మండలాలు ఉన్నాయి. మన దేశంలోనే రెండో లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ, మనది సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ, 4 జిల్లాల్లో విస్తరించబడింది. సో ఈ 4 జిల్లాల్లో ఉన్న విస్తీర్ణంలో ఉన్న అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లో పిల్లలు రాత్రిపూట బయటకు వెళ్ళినప్పుడు పాము కాట్లు చనిపోవడము, అత్యాచారాలు గురవడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లోనూ బిల్లు కట్టకపోని కరెంటు లైట్స్ కూడా పనిచేయలేని పరిస్థితుల్లో సోలార్ తో పాటు LED ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 5 లక్షలు ప్రతి మండలానికి కేటాయించాము. అదంతా కూడా ఇంప్లిమెంటేషన్ కూడా ఏ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వలేదు. ఇంప్లిమెంటేషన్ కూడా గవర్నమెంటే NPDOs ద్వారా ఇంప్లిమెంటేషన్ ఇచ్చాము. అలాగే కాకుండా 161 రోడ్ వర్క్స్ ఇప్పుడు వరకు అప్రూవ్ చేయడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ పరంగా 5,62,00,000 కంప్లీట్ ప్రొడక్టివ్ ప్రోగ్రామ్స్ మీద గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ కింద ఇవ్వడం జరిగింది. అందులో 4.33 కోట్లు అంటే 4,33,00,000 ఇప్పటి వరకు యూటిలైజేషన్ కూడా అయిపోయింది. అది కాకుండా ₹1 కోటి ముందు తుఫాన్ టైంలో డ్యామేజ్ జరిగిన అరకు పార్లమెంట్ లో జరిగిన డ్యామేజ్ దాన్ని రెక్టిఫై చేయడానికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. అది కూడా యూటిలైజేషన్ త్వరలోనే అయిపోతుంది. ఇవన్నీ ఎంపీ ల్యాడ్స్ పరంగా ఏమి చేయలేదు అని వచ్చిన కామెంట్స్ ప్రకారం మీ అందరికీ కూడా ఏం చేశామన్నది ఒక వైట్ పేపర్ గా రిలీజ్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి ముఖ్యంగా NREGS లో మనకి రోడ్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల అరకు కాన్స్టిట్యున్సీకి ఎన్నో రకాలైన కష్టాలు ప్రజలు చివరికి హెల్త్
ఆ కనెక్టివిటీకి సంబంధించి ఇప్పటి వరకు మనం స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాము. రాకీ టెరైన్ ఉంది కాబట్టి ఆ రాకీ టెరైన్ లో మిషనరీ కాంపోనెంట్ వాడి రోడ్స్ చేయడానికి ప్రయోజనకరంగా ఉండేటట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి స్పెషల్ పర్మిషన్ రికార్డ్ చేయించుకున్నాము. తద్వారా ఆల్మోస్ట్ 76 రోడ్స్ శాంక్షన్ అయిన ఇంపార్టెంట్ రోడ్స్ కనెక్టివిటీకి. ఈ రోజు మన కనెక్టివిటీకి ఇంకా మిగిలిన ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయో అన్ని కిలోమీటర్స్ ని కూడా ప్రపోజల్ సబ్మిట్ చేయమని విఓ గారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దాని మీద. ఎన్ని కిలోమీటర్స్ ఉంటే ఒకే ఒక్క ప్రపోజల్ ఇస్తే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు సెంటర్ నుంచి నాకు ఆ ఫండ్ రిలీజ్ చేయడానికి 100% కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. అదే కాకుండా టార్గెట్ ఒలింపిక్స్ మన అరకు నుంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఆర్చరీ ప్లేయర్స్ ఉన్నారు, రెజ్లింగ్ లో ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తాం. అలాగే 4 జిల్లాలకు గాను మనకు అరకు పార్లమెంట్ కి సంబంధించిన 4 జిల్లాల్లోనూ ఒక్కొక్క స్థాయి మినీ సెంటర్ ని కూడా ఓపెన్ చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి సంబంధించి కూడా సెంటర్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకున్నాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి లెటర్స్ వెళ్ళి ఆ లెటర్స్ ఆ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ స్టార్ట్ అయితే ఆ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మినీ సెంటర్స్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. అదే కాకుండా హెల్త్ టూరిజం ప్రమోషన్ ఎట్లా చేయాలి, మనకి అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ మెడికల్ హర్బ్స్ ని ఫార్మసిటికల్ యూనిట్స్ ఎట్లా తీసుకురావాలన్న దాని మీద కూడా ఒక కసరత్తు జరుగుతుంది. ఒక మాస్టర్ ప్లాన్ చేయడానికి దీనికి ఒక ఏజెన్సీకి అప్పచెప్పాము. అరకు పార్లమెంట్కి సంబంధించి ఏమేమి మనకి ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి, దాన్ని ప్రజలకి ఉపయోగకరంగా ఎలా మర్చుకోవాలన్న దాని మీద ఒక ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ లో కూడా మన యూత్ తప్పుదోవ పట్టకుండా ఎట్లాగా వాళ్ళని సెల్ఫ్ సస్టైనబిలిటీ నడిపించాలో దాని మీద కూడా ఒక కసరత్తు జరుగుతుంది. త్వరలో చాలా యూత్ సెంటర్స్ ఆల్మోస్ట్ 17 యూత్ సెంటర్స్ ఓపెన్ అయ్యి ఇక మీద కూడా ఓపెన్ అవుతాయి. యూత్ అందరికీ కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ టైం వేస్ట్ చేసుకోకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి అవకాశం కల్పించడానికి మనం పాటుపడుతున్నాం. అలాగే కాకుండా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ కూడా. ఈ హెల్త్ కి సంబంధించి అపోలో వాళ్ళు కూడా నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీగా ఈ మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ సెంటర్స్ ఓపెన్ చేస్తానని చెప్పడం జరిగింది. అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి అక్కడ బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అక్కడ టెస్ట్ చేసి ఆన్లైన్ రిపోర్ట్ స్పెషలిస్ట్ మానిటర్ చేసి దానికి వాళ్ళకి అక్కడ ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి కూడా అవకాశాలకి వాళ్ళు సర్వే చేస్తున్నారు. వాళ్ళు కూడా డెఫినెట్ గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ 1 year లో దీని మీద ప్రాబ్లమ్స్ అచీవ్ చేయగలం. అండ్ PMGSY లో చాలా మంది రోడ్లు ఇంతకు ముందు కూడా అప్రూవ్ అయిన రోడ్స్ 14 రోడ్స్ ఆగిపోయినాయి. వర్క్ మొదలు పెట్టారు కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఎవరైతే అగ్రిమెంట్లు చేసి టైం అయిపోయిన తర్వాత కూడా వర్క్ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారో అలాంటి వాళ్ళు కొంతమంది బ్లాక్ లిస్ట్ చేయించాం. వర్క్స్ మళ్ళీ రీఓపెన్ చేయించి వర్క్స్ జరిపిస్తాం. అలాగే అన్నింటికన్నా ఇంపార్టెంట్ అరకు పాడేరు మధ్యన ఉన్న రోడ్డును కూడా శాంక్షన్ చేయించుకున్నాం RMB ద్వారా. అండ్ 2-way రోడ్ అరకు టు జోలాపూర్ ఒక రోడ్డు అప్రూవ్ చేయించుకున్నాం. అది కూడా అరకు ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు చెక్ డ్యామ్స్ 86 చెక్ డ్యామ్స్ మనం అప్రూవ్ చేయించుకున్నాము. ఇది కూడా మనం ఇనిషియేటివ్ కేవలం నాకు వచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని మనం ఏదైతే మనం అప్రూవ్ చేయించుకున్నామో అవి మాత్రం చెప్తున్నాం. రెగ్యులర్ ప్రొసీజర్లో ఇంకా చాలా జరిగినవి ఉన్నాయి. కానీ ఇది మా ఆఫీస్ నుంచి జరిగిన ఇప్పుడు వరకు యాక్టివిటీని మొత్తం మనం చెప్తున్నాం. అది కాకుండా పూర్ణవాటి లాభేస్ వంతున అది ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాలుగా మూలపడిపోయిన వంతున ఈ రోజు కంప్లీషన్ స్టేజ్కి వస్తుంది. MP ల్యాబ్స్ నుంచి అంటే అవసరమైతే దాంట్లో కాంట్రిబ్యూట్ చేసన్న వంతును కంప్లీట్ చేయమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాము. దాన్ని ప్రభుత్వం కూడా స్పందించింది. దాన్ని రివైజ్ చేసి మనం దాన్ని అప్రూవ్ చేయించి ఇప్పుడు గ్రౌండ్ చేయించాము. పూర్ణవాటి లాభేస్ వంతున అది కురుపం మండలంలో. సో అది 10 కోట్ల వర్క్. ఆల్మోస్ట్ దానికి ఫౌండేషన్ స్టోన్ వేసి 10 సంవత్సరాలు అయింది. ఫౌండేషన్ స్టోన్ వేసి వదిలేయడం జరిగింది. దాని కంప్లీషన్ కి ఎంతో మంది ప్రతి సంవత్సరం 36 మంది 40 మంది చనిపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఆ వంతుని కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రొడక్టివ్ గా మనం ఇప్పటి వరకు అరకు కాన్స్టిట్యుయెన్సీకి వచ్చిన తర్వాత చేసిన పనులు. ఇంకా చాలా పనులు సంకల్పించినవి చాలా ఉన్నాయి. అవి ఇంకా నేను లిస్ట్ ప్రిపేర్ చేయలేదు. సంకల్పించినవి కూడా ఒక మాస్టర్ ప్లాన్ గా చేసి మొత్తం దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సబ్మిట్ చేయనున్నాను. సో నా వరకు ఏం చేస్తున్నాను అని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్. సెకండ్ థింగ్, కనిపించట్లేదని మనం ఎవరో పేపర్లో వేశారంటే ఎవరు చేశారో తెలీదు. పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే.
ఇది డెమోక్రసీలో ఉన్నాము. సర్పంచ్ చేయవలసిన పని సర్పంచ్ చేయాలి, ఎంపీటీసీ చేయవలసిన పని ఎంపీటీసీ చేయాలి, జడ్పీటీసీ చేయవలసిన పని ఎవ్రీబడి ఎక్కడ ఏ లెవెల్లో ఉండవలసిన డ్యూటీస్ ఆ లెవెల్లో వాడికి ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ప్రజలతో మమేకమై చేయవలసి ఎమ్మెల్యే చేయవలసిన డ్యూటీ ఎమ్మెల్యే చేయాలి. అన్నీ నేనే చేయాలని చెప్పి ముందుకు వెళ్ళి అందరితో క్లాష్ పెట్టుకుని రోజుకో గొడవ పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేసుకుంటూ తిరిగే మనస్తత్వం కాదు నాది. ప్రొడక్టివిటీని బేస్ చేసుకుని ఏదైతే మనకి ఇంపార్టెంటో గిరిజన జీవితాలతోటి రాజకీయం తగదని నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక రాజకీయంగా ఒక రాజకీయ కోణంలోనే తప్పితే ప్రజలకి ప్రయోజనకరంగా కూడా చూడడం నేర్చుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు ప్రజల్లో ఉండి వాళ్ళని ఆవేశాలకు గురి చేసి రోజు ఒక రకంగా వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు పెట్టుకునే పరిస్థితి కాకుండా మనకి ఏది ప్రజలకి మంచిది, ఏది ప్రజల్ని ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళ జీవితాల్లో ఉపయోగపడుతుంది అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి పరంగా మనం ముందు నడిపించడానికి తోడ్పడుతుంది. సో ఇది కూడా నేను ఒక సమాధానంగా చెప్పదలుచుకున్నాను. పార్లమెంట్ లో ఎన్నిక అయినందుకు ప్రజలు నా మీద ఉన్న విశ్వాసానికి మరొకసారి 100% కృతజ్ఞత తెలుస్తూ ఎలాంటి పరిస్థితుల్లో వారి పట్ల వారితోటి నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. అండ్ మీడియా సోదరులు అందరూ కూడా నా విషయంలో చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అంటే మొత్తం 167 దేశాలు పాల్గొన్న ఒక సదస్సులో స్పీకర్ గారితో పాటు నేను పాల్గొనడానికి ఇండియన్ గవర్నమెంట్ నన్ను సెలెక్ట్ చేసి పంపించడం చాలా సంతోషకరమైన విషయం. ఒక అరకు ఒక గిరిజన మహిళగా నేను అక్కడ రిప్రజెంట్ చేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇండియా తరఫున 4 సార్లు మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చింది. అక్కడ చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ రోజు గిరిజనులు ఇంకా అట్టడుగుతున్నారు అన్న దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ నన్ను సెలెక్ట్ చేయడం అండ్ అక్కడ నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం, మరి ముఖ్యంగా మన దేశ లోక్సభ స్పీకర్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేశాను. అదే కాకుండా మళ్ళీ కింగ్స్ కాలేజ్ లండన్ వాళ్ళు లీడర్షిప్ ప్రోగ్రామ్ గా సెలెక్ట్ చేసి ఒక 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రాము అండ్ అరకు కాన్స్టిట్యుయెన్సీకి ఏమి చేయొచ్చు అన్న దాని మీద ఒక ప్రణాళిక వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కింగ్స్ కాలేజ్ లండన్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక టీంను పంపించి అరకులో సర్వే చేసి ఎట్లాంటి పథకాలు ప్రవేశపెట్టి అక్కడ గిరిజనులకు ఉపయోగపడతాయి అన్న దాని మీద ఒక రీసెర్చ్ చేయడానికి ఒప్పుకున్నారు. అది కూడా ఒక విజయంగా భావిస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఎంతో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నా. నాకు ప్రతి ఒక్కళ్ళు గిరిజనులు, నా కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు, ప్రజలందరూ కూడా నాకు తోడుగా ఉంటారు.